హలో క్రికెటర్స్. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసులో ఆర్ఆర్ పంజాబ్తో పాటు ఇంకో టీం కూడా ఎంటర్ అయింది. ఇప్పుడు ఎవరో కాదు, నిన్న నైట్ ముంబై ఇండియన్స్తో మ్యాచ్ గెలిచిన కేకేఆర్ గెలవడానికి మెయిన్ రీజన్ మనీష్ పాండే. తను కొట్టిన 45 రన్సే. మనీష్ పాండే గురించి తెలియకపోతే చెప్తా, వినండి. 2008లో ఐపీఎల్ సీజన్ 1 స్టార్ట్ అయింది. ఇప్పుడు జరగబోయేది 19th సీజన్. ఈ 19 సీజన్లో ఆడిన ప్లేయర్స్ కేవలం 3 మాత్రమే ఉన్నారు. ఒకటి రోహిత్ శర్మ, రెండోది విరాట్ కోహ్లీ, మూడోదే మనీష్ పాండే. ఇంకో రికార్డు కూడా ఉంది మనీష్ పాండేకి. ఐపీఎల్లో ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్గా సెంచరీ చేసిన రికార్డు. అంతేకాదు 2014లో కేకేఆర్కి ఆడతాడు మనీష్ పాండే. ఆ సీజన్ గంభీర్ కెప్టెన్సీలో ఫైనల్స్కు వస్తారు కేకేఆర్. పంజాబ్ మీద 50 బాల్స్లో 94 రన్స్ కొట్టి ఛాంపియన్స్ గా నిలబెడతాడు కేకేఆర్ టీమ్ ని. ఆ తర్వాత ఇండియన్ టీమ్ కి కూడా సెలెక్ట్ అయ్యాడు. సెంచరీ కూడా కొట్టాడు. ఎవరి మీద కాదు, ఆస్ట్రేలియా మీద, సిడ్నీలో. విరాట్ కోహ్లీతో అండర్-19 వరల్డ్ కప్ ఆడిన మనీష్ పాండే, ఐపీఎల్ 19 సీజన్ లో ఆడిన మనీష్ పాండే, ఇండియాకి ఆడిన మనీష్ పాండే తన కెరీర్ స్టేబుల్ గా లేకుండా అప్ అండ్ డౌన్స్ తో ఉన్నా సరే ఇప్పటికీ తన ఫీల్డింగ్ లో కానీ తన ఫిట్నెస్ లో కానీ ఏ మార్పు ఉండదు. నిజంగా తన ఓర్పుకి మెచ్చుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ టు మనీష్ పాండే. మరి మీరు చెప్పండి, ప్లే ఆఫ్స్కి వెళ్ళేది ఆర్ఆరా, కేకేఆరా, పంజాబా?